హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎల్ ఫ్యాషన్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే సారీస్ అన్నీ కూడా గ్లాస్ టిష్యూ సారీస్. మీకు లుక్ వైజ్ చూస్తే చాలా అంటే చాలా బాగుంటాయి. ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంటుంది. మీకు సారీస్ పర్పస్గా కానీ లెహెంగాస్ పర్పస్గా కానీ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో చాలా మంచి మంచి కలర్స్, ప్యాస్టల్ కలర్స్ ఉన్నాయి. అండ్ ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మీకు పర్పుల్ కలర్, లావెండర్లో డార్క్ ఉంటుంది కదా అది. ఇది చూసారా, మీకు ట్రాన్స్పరెన్స్ వైజ్ చూపిస్తున్నాను. ఇవి చాలా గ్లాస్ టిష్యూ అన్నందుకు మీకు విజిబుల్గానే ఉంటుంది. గ్లాస్ ఎలా ఉంటుందో అలా విజిబుల్గా ఉంటుంది. బట్ ప్లీట్స్ పెట్టుకుంటే మాత్రం చాలా బాగున్నాయి. మేము అలా పెట్టి కూడా చూసాము. అండ్ ఇది వచ్చేసరికి మీకు ఇగోండి కలర్ వైజ్ కానీ మీకు షైనింగ్ అంటే ఇది ఆ కలర్ అండ్ గోల్డ్ మిక్స్ అవడంలోనే ఏంటంటే మీకు ఆ షైనింగ్ అనేది మీకు అలా ఉంటుంది. ఇదిగోండి మీకు చూసారా గోల్డ్ టిష్యూ అనేది ఎలాగా కనబడుతుందో. అండ్ ఇగోండి ఇక్కడికి వచ్చేసరికి మీకు ఇది ఇలాగా మీకు బార్డర్ అనేది వస్తుంది. మీకు గోల్డ్ ప్రతిసారి కూడా మీకు ఇలాగ బార్డర్ అనేది వస్తుంది. అండ్ ఇవేంటంటే ఆల్మోస్ట్ 6+ కట్ ఉంటాయి. అంటే మీరు బ్లౌజ్ తీసుకోవచ్చు, లేదంటే డిజైనర్ బ్లౌజ్ అలా ఏదైనా వేసుకొని మీరు కట్టుకుంటే కూడా చాలా బాగుంటాయి. ఇందులో వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు పింక్. ఇవన్నీ కూడా ఉల్లిపాయ కలర్ ఉంటుంది కదా, అందులో ఒక షేడ్. మీకు ఎగ్జాక్ట్ షేడ్స్ చెప్పడం అయితే కదా, బట్ మీకు వీడియోలో ఏ కలర్ కనబడుతుందో ఆ షేడ్స్ అయితే పక్కాగా ఉన్నాయి. కాబట్టి మీకు ఏవైనా ఇందులో నచ్చితే వెంటనే దాని మీద మాత్రం స్క్రీన్ షాట్ తీసి ఆ పిక్ నాకు పంపించండి. ఎందుకంటే మీకు కొంచెం లైట్, ఒకే కలర్ కొంచెం లైట్ డార్క్ అలా ఉన్నాయి కాబట్టి వేరియేషన్స్ అది అంటున్నాను. ఇది వచ్చేసరికి మీకు పక్కా గోల్డ్. మనం ఇప్పుడు పెళ్లి పట్టులో వాటిలో ఎలా గోల్డ్ ప్రిఫర్ చేస్తున్నామో అలాంటి గోల్డ్ మీకు హల్దీస్ పర్పస్లో లెహంగాస్ వేసుకొని వీటి దిగువన ఇవి లెహంగాస్లా స్టిచ్ చేసుకొని వీటి దిగువన మీరు ఏంటంటే సాటిన్ మెటీరియల్ మీరు లైనింగ్గా వేసుకొని మీరు లెహంగా క్రాప్ టాప్లో స్టిచ్ చేసుకొని మంచి వర్క్ దుపట్టా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇది వచ్చేసరికి మంచి ఎల్లో గోల్డ్ కలర్ ఇది. అండ్ ఇందులోనే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్లూ మిక్స్డ్ గ్రీన్ అంటారు కదా అది. అండ్ మీకు అంటే సాటిన్ కానీ ఫ్రెంచ్ క్రేప్ కానీ ఇలాంటివి వేసుకుంటే ఎలా ఉంటుంది అన్నది చూపిస్తాను. అంటే లైనింగ్ పర్పస్ వేసుకొని ఫ్రాక్స్ కానీ లెహంగాస్ కానీ స్టిచ్ చేయించుకుంటే ఎలా ఉంటుంది అన్నది జస్ట్ కొంచెం ఈ షేడ్లో ఉంది మీకు చూపిస్తున్నాను. ఇదేంటంటే మీకు సాటిన్ అయితే ఇంకా షైనింగ్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మీకు ఫ్రెంచ్ క్రేప్ సారీ. ఇవ్వండి మీరు లైనింగ్ వేసుకుంటే ఆ థిక్నెస్ ఇది ఆ షైనింగ్ ఇలా ఉంటుందన్నమాట. మీరు ఎగ్జాక్ట్ కలర్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని మీరు స్టిచ్ చేయించుకుంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంట్లోనే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు ఇందాకలో ఒక పింక్ చూపించాను, దాంట్లో లిటిల్ బిట్ డార్క్ మాట ఇది. ఈ షేడ్ అనేది ఇది చూసారా, ఈ షేడ్స్ మీకు ఈజీగా ఎలా షైనింగ్ వస్తుందో అన్నది తెలుస్తుంది ఇది. అండ్ సారీ వరకు వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ చాలా లైట్ వెయిట్, ఒక 200 గ్రామ్స్ 250 గ్రామ్స్ కూడా ఉండదు ఈ చీర వరకు వచ్చేసరికి, అంత లైట్ వెయిట్ ఉన్నది. అండ్ ఇందులోనే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకా లైట్ షేడ్ అన్నమాట చూపిస్తున్నా. ఇగోండి చూసారా వేరియేషన్ అనేది ఇది. ఈ సారీకి ఇది బాగా లైట్, దాని మీద కొంచెం డార్క్, ఇది వచ్చేసరికి ఇంకొంచెం డార్క్. ఈ పింక్స్లోనే ఇలా మీకు ఈ వైలెటిష్లో ఇలాగా ఇది వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ బేబీ పింక్ గోల్డ్ కాంబినేషన్లో ఉన్నట్టు ఉంటుంది. లైట్ వైలెట్ బేబీ పింక్ ఇలా మిక్స్డ్ కాంబినేషన్లో ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి దానికంటే కొంచెం లిటిల్ బిట్ డార్క్ ఈ సారీ వచ్చేసరికి ఇది వేరియేషన్. అండ్ ఇది ఇంకా వచ్చేసరికి కంప్లీట్ పింక్ షేడ్. అండ్ ఇందాక బ్లూ చూపించాను కదా, అందులోనే మీకు ఇంకా వచ్చేసరికి స్కై బ్లూ సారీ అన్నమాట. అది బ్లూ మిక్స్డ్ గ్రీన్లో ఉంటుంది. ఇదైతే మీకు స్కై బ్లూ కలర్ సారీ. ఇందులో ఏవి లైక్ అయినా కూడా మీకు వెంటనే స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే వెంటనే కొరియర్ అనేది ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసరికి మీకు లైట్ బేస్ కలర్ ఉంటుంది కదా, బేస్ అండ్ గోల్డ్ కాంబినేషన్. మీకు అంటే ఫ్లోయిగా ఉన్నాయి సారీస్ అయితే, ఫ్లోయిగా ఉన్నాయి. అండ్ మీకు నలిపినా కూడా అసలు నలగటం లేదు. ఇదిగోండి అసలు అంటే మనం ఎలా కట్టుకున్నా కూడా నలిగిపోవడం కానీ అలాగేమీ ఉండవు. ఇవి కలర్స్.
మీకు కనుక నా వీడియోస్ లైక్ అయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.